రాష్ట్ర రాజకీయాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి కామెంట్స్ మరోసారి తీవ్ర దుమారం రేపుతున్నాయి. సభా వ్యవహారాల్లో కఠిన వైఖరితో ముందుకు వెళ్తున్న ఆయన విపక్ష వైసీపీ సభ్యుల పనితీరుపై వరుసగా విమర్శలు చేస్తూ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ సంచలన ప్రతిపాదనలు చేశారు. ఇంతకీ అయ్యన్న చేసిన ప్రతిపాదనలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జూన్లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సభకు హాజరు కాలేదని, కనీసం చర్చల్లోనూ పాల్గొనలేదని స్పీకర్ల సదస్సులో వెల్లడించారు. సభకు రాకుండా జీతాలు భత్యాలు మాత్రం క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి భంగం కలిగించే విషయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల అంశాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో ప్రజాప్రతినిధులపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను విస్మరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు 2 కీలక సంస్కరణ ప్రతిపాదనలు చేశారు. మొదటిగా, ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలు కోత విధించినట్లే సభకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు కూడా నో వర్క్ నో పే నిబంధన అమలు చేయాలని సూచించారు. సభకు రాకుండా ప్రజాధనం తీసుకునే పరిస్థితి ఇకనైనా ముగియాలని స్పష్టం చేశారు. రెండోది, ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తే ప్రజలకు వారిని వెనక్కి పిలిపించే అధికారం ఉండాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగాన్ని లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించైనా సరే రైట్ టు రీకాల్ హక్కును ఓటర్లకు కల్పించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు స్పష్టమైన నిబంధనలు లేవని, ఈ లోటును భర్తీ చేసేలా జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. రాష్ట్రాలన్నిటికీ వర్తించేలా ఒక విధానం తీసుకురావాలని అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా చట్టసభల పని దినాల తగ్గుదలపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఏటా చట్టసభలు పనిచేసే రోజులు తగ్గిపోతున్నాయని, ఇది వ్యవస్థ అనారోగ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఏటా కనీసం 60 రోజులైనా చట్టసభలు తప్పనిసరిగా పనిచేయాలని స్పష్టం చేశారు. అప్పుడే ప్రశ్నోత్తరాలు చర్చల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని చెప్పారు. శాసనసభలు సజావుగా నడిచినప్పుడే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని, ప్రజాప్రతినిధులు నిజమైన జవాబుదారీతనంతో పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల నమ్మకం తగ్గిపోతున్న నేపథ్యంలో అందరూ ఆత్మవిమర్శ చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు, ప్రతిపాదనలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నో వర్క్ నో పే, రైట్ టు రీకాల్ వంటి అంశాలు భవిష్యత్తులో రాజకీయ సంస్కరణలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇవి విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్న పరోక్ష వ్యాఖ్యలేనని ఆ పార్టీ నేతలు ఆరోపించే అవకాశమూ కనిపిస్తోంది. మొత్తానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ సంచలన ప్రతిపాదనలు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరతీశాయి. శాసన వ్యవస్థలో బాధ్యత, జవాబుదారీతనం పెంపొందించే దిశగా ఇవి ఎంతవరకు అమలులోకి వస్తాయన్నది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.